నైట్ డ్రాస్‌లో పడుకున్నాము. చూడండి సాయి ఇంకా పడుకొనే ఉన్నాడు. సో, ఈ పాటికే అర్థమైపోవాలి ఇంట్లో ఎవరు ఫస్ట్ తొందరగా లేస్తారో. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. హే! హాయ్! గుడ్ మార్నింగ్. డే 29 ట్రిప్ టు లడాక్. మేము పొద్దున్నే లేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాం ఫ్రెష్ అయిపోయి. నైట్ ఒక పెట్రోల్ బంక్ అతన్ని అడిగితే ఒక ప్లేస్ చూపిచ్చాడు. కానీ అది మరీ రోడ్డు మీదకుంది. ఎందుకు అనేసి అలానే లోపలికొస్తుంటే ఇంత సీనిక్ ప్లేస్. నైట్ మాకింత సీనిక్‌గా ఉంటదని తెలీదు. చీకటిగునింది. సో, ఇది ఎతుక్కొని ఇక్కడ పడుకున్నాము. మేము ఆమ్లెట్ ఏస్తుంటే ఆ వాసనకి కుక్కలు గూడా ఇక్కడికొచ్చేసాయి. కానీ టేస్ట్ మేము జేసాం. చాలా అంటే చాలా బావుంది. స్టార్ట్ అయ్యాము. ప్రెజెంట్ ఇప్పుడు శ్రీనగర్ ఎళ్తున్నాము. లేకపోతే సోన్‌మార్గ్‌లో ఆగుతాం. ఇంకా అదే మేము మాట మీద ఉండమనమాట. నైట్ గూడా కార్గిల్‌లో ఆగుతామని చెప్పి వచ్చి డ్రాస్‌లో ఆగాము. శ్రీనగర్ ఎళ్తామని జెప్పి సోన్‌మార్గ్‌లో ఆగిపోవచ్చు. లేకపోతే సోన్‌మార్గ్ ఎళ్తామని జెప్పి శ్రీనగర్ ఎళ్ళొచ్చనమాట. సో, ఇంకా ఏం ఫిక్స్ కాలేదు. మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తినేసి ఎళ్తున్నాం. ఆన్ ద వేలో వ్యూస్ చూడండి. ఇంకా సీనిక్ రూట్స్ అన్నీ అయిపోతాయి శ్రీనగర్ దాటితే. ఎంత బ్యూటిఫుల్‌గుందంటే చాలా బావుంది. కానీ మేమొచ్చేటప్పుడు ఈ ఏరియా అంతా మంచిగా నీడగా ఇట్లా వైబ్ ఉన్నిందిక్కడ. ఇప్పుడేమో ఫుల్ ఎండ కాస్తుంది. ఏదైనా చెప్పినాను గదా! మనం ఒకసారి జూసిన వ్యూ ఇంకోసారి అదేలాగా కనిపిచ్చదు ఈ ట్రిప్‌లో. మీరు లడాక్ ట్రిప్‌కెళ్ళినప్పుడు మీకెంత ఖర్చయింది? మీరు ఏ ఇయర్‌లో ఎళ్లారో కామెంట్ జేయండి. మేము మొత్తం ట్రిప్ అయిపోయాక తిరిగొచ్చాక చెప్తాను ఎంత ఖర్చయింది, ఎంత పెట్రోల్ అయింది అదంతా పక్కా నేను బడ్జెట్ ట్రిప్ ఒకటి చెప్తాను ఇన్ఫర్మేషన్. ఎళ్ళేటప్పుడు అస్సలు షాపింగే జేయలేదు కాశ్మీర్‌లో అంటే లైక్ శ్రీనగర్‌లో. సో, ఇప్పుడన్నా షాపింగ్ జేయాలి అనేసి ఇప్పటికి సాయికి ఒక 10 సార్లు జెప్పినా నేను. చూడాలి ఎళ్లి శ్రీనగర్‌లో ఏమన్నా షాపింగ్ చేద్దాము అని ప్లాన్ జేస్తున్నా. ఇప్పటికే ఆల్మోస్ట్ మేమెళ్ళే లోపల మధ్యాహ్నం అయితదేమో. ఇక్కడేం అంత ట్రాఫిక్ గనిపిచ్చట్లేదు గానీ, సోన్‌మర్గ్ దగ్గర ట్రాఫిక్ ఉంది అమర్నాథ్ యాత్ర వల్ల అని జెప్తున్నారు. అది ఎంతవరకో పోయినాక జూడాలి. మేమెళ్ళేటప్పుడు అసలు ఈ రూట్‌లో చెకింగే జరగలేదు. ఇప్పుడు ఫుల్ చెకింగ్ జేస్తున్నారు. అదే ఇక్కడ ఎట్లంటే కాశ్మీరు, లడాక్ ఇవి ఈ రోజున్న న్యూస్ రేపుండదు. ఈ రోజున్న ఫార్మాలిటీస్ రేపుండవు. సో, మేమొచ్చేటప్పుడు ఒకలాగుంది. ఇప్పుడు ఒకలాగుంది. సో, మీరు అన్ని జాగ్రత్తలు చూసుకొని రావాలి. ఎప్పుడైనా న్యూస్ లైక్ ఆన్ ద స్పాట్ ఆ వీక్‌లో, ఆ డేలో న్యూస్ చూసుకుంటూ ఎళ్ళండి. అదే బెస్ట్.
మేము ఈ ట్రిప్‌కి స్టార్ట్ అయినప్పుడు ఇదే మేము చూసిన హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అని ఫీల్ అయిపోయాం. ఫుల్ షివర్ అయిపోయాం యాక్చువల్‌గా. ఇప్పుడసలు ఇది జుజుబి అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత హై ఆల్టిట్యూడ్స్‌కెళ్ళొచ్చిన తర్వాత నార్మల్‌గుంది. వెళ్ళేటప్పుడు మంచునింది బానే. ఇప్పుడసలు మంచే కనిపించట్లేదు. 15 డేస్‌కి చాలా చేంజ్ అయిపోయింది. ఈ జోజిల్లా పాస్ అబ్బా! ఇక్కడుంటది చూడండి రోడ్డు దారుణంగుంటది. అక్కడ దాని తర్వాత జోజిల్లా పాస్ అవతల, ఇవతల మంచిగుంటది గానీ ఎప్పుడైతే ఆ సోన్మర్గ్ టనల్ ఉంటదో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రోడ్. అస్సలు బాగోదు రోడ్డు. కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడే జోజిల్లా పాస్ క్రాస్ చేసి వస్తున్నాము. కాశ్మీర్ నుంచి అదే లైక్ జోజిల్లా పాస్ మొన్న లైక్ 15 రోజులు 16 రోజుల ముందర క్రాస్ చేసినప్పటి నుంచి ఒక్క దగ్గర కూడా ఒకటి కొనండి అని మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయాల, అడుక్కుండే వాళ్ళు రాలేదు. ఎట్లంటే మీరు బిజినెస్ మీరు కొనండి అని అడగడంలో తప్పు లేదు. జనాలు ఎవరైనా కూడా వాళ్ళు పాపం వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి నడిచేది ఈ సీజన్ లో ఓకే. మనం ఒకసారి నో చెప్పినాక పోనే పోరు వాళ్ళు. టేస్ట్ చూడండి, వాడి చూడండి, టేస్ట్ చూడండి అంటే నాకు వద్దు బ్రో. ఇప్పుడు నాకున్న బడ్జెట్ లో నేను అవన్నీ కొనుక్కుంటూ నీవన్నీ ట్రై చేసుకుంటూ, సరే నేను ట్రై చేస్తే నాకు వద్దంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోవు. మళ్ళీ ఎందుకు అట్లా? వాళ్ళే విసిగిచ్చేస్తారు. కాశ్మీర్ లో మధుర బృందావన్ లో ఎట్లంటే ఒక దగ్గర మనం ఆగినామంటే అయిపోయా. అమ్మేటోడు వస్తాడు, ఫోటోలు తీస్తా అని ఒకడొస్తాడు, ఇప్పుడు కొత్తగా రీల్స్ తీస్తామనేసి ఒకడొస్తాడు. ఎట్లా విసిగిచ్చేస్తారంటే అట్లా విసిగిచ్చేస్తారు మనుషుల్ని. అబ్బా అసలు ఆగితే మాత్రం మనకి చిరాకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇప్పటి నుంచి నిన్నటి వరకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండలేదు. ఇప్పుడేమో ఫుల్ ఇంక ఇప్పటి నుంచి ఇంకా మనం ఆగిన దగ్గర నుంచి మనల్ని సాగు కొట్టేస్తారు మనుషుల్ని. చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతాయి కాశ్మీర్ లో. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇచ్చినవన్నీ కొనేయడాలు, చాలా ఫేక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇదే ఒరిజినల్ అని అమ్ముతారు. అదన్నీ కూడా చూసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేసి, అదేంటి పష్మీనా షాల్స్ అనేసి అవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. కుంకుమ పువ్వు కూడా, కుంకుమ పువ్వు అమ్ముతారు, ఏందెందో అమ్ముతారు. సో ఓకే, వాళ్ళు ఇంకా సీజన్ కాబట్టి టూరిస్టుల దగ్గర తప్ప వాళ్ళకి ఇన్కమ్ ఇంకోటి ఉండదు. కానీ అట్లని మనం మోసపోకూడదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. ఒక్కరు వెహికల్ ఆపేస్తే మొత్తం ఇట్లాంటి ఏరియాస్ లో మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయ్యిందని తెలిసి కూడా మళ్ళీ మా ముందర 2-3 వెహికల్స్ వెళ్ళి అక్కడే పెడుతున్నాయి వెహికల్స్. వాళ్ళు వెనకాలకి ముందరికి జరగాలన్నా కూడా ఎక్కడ స్థలం సరిపోతుంది అనేసి. వాటర్ ఫాల్స్ నేను వెళ్ళేటప్పుడు గమనించలేదు కానీ ఇప్పుడు చూస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వాటర్ ఫాల్. వెళ్ళాలని ఉంది కానీ మాకు అసలు ఓపిక లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా అమర్నాథ్ యాత్ర వాళ్ళ కోసం అక్కడంతా టెంట్స్ అవంతా అరేంజ్ చేశారు. చాలా డిఫికల్ట్ ఆ యాత్ర. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ, అసలు స్పేస్ లేదు కదలడానికి. విండో దించితే అక్కడ వచ్చి రీల్ చేసిస్తా బనయ్యగా క్యా రీల్ అని అడుగుతున్నాడు. బుర్ర ఉందా జనాలకి? బుర్ర లేదా? అర్థమే కావట్లేదు. బాబ్బా దండంరా నాయన జనాలకి నిజంగా. యాత్ర వల్ల ఫుల్ ట్రాఫిక్. సో మమ్మల్ని ఆపేశారు. చాలాసేపు అవుతుంది, ఒక 1/2 అవర్ పైన అయింది. అందుకే ఇక్కడ నేను బొరుగులు మిక్చర్ చేస్తున్నా. ఇది ఒక అడ్వాంటేజ్ మేము అన్ని తీసుకొని వచ్చినందుకు. మేమైతే కొంచెం ఈజీగా వెళ్ళిపోయే దగ్గర కూడా ఈ క్యాబ్ వాళ్ళు ఇట్లా మధ్యలో దూరి మొత్తం రోడ్డు బ్లాక్ చేసేస్తున్నారు. ఇట్లా రెండు పెడితే ఇంకా ట్రాఫిక్ జామ్ అవ్వకపోతే ఏమైపోతుంది? అరే మేము వెళ్ళేటప్పుడు అసలు ఎంత ఖాళీగా ఉన్నింది సోన్మర్గ్ ఏరియా. క్యాంపింగ్ చేసాం మేము ఇక్కడే ఫస్ట్ క్యాంపింగ్. ఇప్పుడైతే ఫుల్ క్రౌడెడ్. ఎంత క్రౌడెడ్ అంటే అసలు బికాజ్ మేబీ ఈరోజు సండే ఒకటి, అమర్నాథ్ యాత్ర ఒకటి, అన్నీ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. చాలా క్రౌడ్ ఉంది, అందుకే ఉండట్లేదు. మేము అనుకున్నాము ఇక్కడ ఆగుదాము, ఇక్కడ ఉందాము అని. అసలు ఆ ఎండకి ఆ క్రౌడ్కి అమ్మో వద్దు అనేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్కే, మొత్తం ఆపేస్తున్నారు, అసలు వెళ్ళనివ్వట్లేదు. ఇంకా మనము అవతల లైక్ ఒకసారి ఒక లైన్ వదులుతున్నారు, ఒకసారి ఒక లైన్ వదులుతున్నారు. మీరు మనాలి వెళ్తే అటల్ టన్నల్ ఎట్లనో కాశ్మీర్ వస్తే
సోన్మర్గ్ టనల్ అట్లా. నాకైతే అదే వ్యూ అనిపిచ్చింది. అండ్ మేమైతే లిటిల్ బిట్ స్నోని మిస్ అయ్యాం. లైక్ ఉమ్లింగ్లాలో ఒక్కటే స్నో ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఇంకా ఎక్కడ స్నో చూడలే. అంటే లైక్ స్నో ఫాల్ లిటరల్లీ నా లైఫ్‌లో ఫస్ట్ స్నో ఫాల్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్‌లో చూశాను. సో, మేమైతే ఓకే. అన్నీ చూసొచ్చామన్న ఫీలింగ్‌లోనే ఉన్నాము. ఇంకా చాలా ఉంది చూడ్డానికి. నెక్స్ట్ ఎక్కడికెళ్తాం, ఏంటి అవన్నీ గూడా మేము గూడా ఫుల్ సస్పెన్స్. చెప్పాను గదా! అసలు చాలా అంటే ట్రాఫిక్ ఉంది. అసలు మేము ఎక్స్‌పెక్టే జేయలేదు. ఇక్కడైతే లిటరల్లీ 45 మినిట్స్ మేము ఆగిపోయాము. ముందరకొచ్చి చూస్తే ఈ చెట్టు పడిపోయుంది. దానివల్ల ఒక పక్క ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర వల్ల ఆపేస్తున్నారు. మళ్ళేమో ఈ చెట్టు పడిపోయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత రోడ్డు మేమొచ్చింది ఎంతుందో ముందర అంత బ్లాక్ అయిపోయింది. ఒక 45 మినిట్స్ నుంచి ఎందుకు ఆపేశారు? అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు ఏంటి అని చూస్తే ఇప్పుడు వదిలారు. చూస్తే చెట్టు పడిపోయింది. ఫుల్ డిసప్పాయింట్ మేము. మార్నింగ్ నుంచి చెప్పాను కదా! 9కి స్టార్ట్ అయితే మేము ఇంకా ఉన్నాము. కార్‌లోనే ఉన్నాము. ఏం తినలేదు. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తప్ప ఇప్పటివరకు ఏం చేయలేదు. ధూళి తీరిపోతుంది ట్రాఫిక్‌కి. అస్సలు రాకూడదు. ఏదైనా ఇట్లా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇట్లాంటి ట్రిప్స్ అసలు ప్లాన్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ లైక్ అరౌండ్ 5 కాదు 3:30, 4 అవుతుంది. వెళ్తూ ఉన్నాము. అసలు ఎ ఎ అవ్వట్లేదు. కూర్చొనే ఉన్నాము. ఇప్పటివరకు తినలేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇప్పటివరకు మేము తిండి కూడా తినలేదు. కార్‌లోనే ఉన్నాం. జస్ట్ మేము ఎక్కడి నుంచి ద్రాస్ నుంచి సోన్మర్గ్ దాటి రావటానికి మాకింకా ఎళ్తూనే ఉన్నాం మేము. మేమింకా శ్రీనగర్ ఎళ్ళాలనుకోవట్లేదు. జమ్మూ నుంచి ఎళ్ళిపోదాము ఇంకా డైరెక్ట్‌గా మనం వైజాగ్ రూట్‌లో ఎళ్ళిపోదాం. అక్కడేమన్నా చూసుకుందాం ఢిల్లీ ఆ ఏరియాస్‌లో అని అనుకుంటున్నాం. ఇంకా శ్రీనగర్‌కెళ్ళట్లేదు. షాపింగ్ గూడా మహేష్‌పతి చెయ్యట్లేదు. ఎందుకంటే అంత ఆపేశారు. ఇంత ట్రాఫిక్ మా వల్ల గావట్లేదు. అండ్ ఫుల్ ఎండలు అండ్ అమర్నాథ్ యాత్ర ఓకే. జమ్మూకి ఎళ్ళిపోవాలి. మేము శ్రీనగర్ గూడా ఎళ్ళగూడదనుకున్నాం. జమ్మూకి కట్ అయితాం. శ్రీనగర్‌కి ఇంకో రూట్, జమ్మూకొక రూట్ బైపాస్. అది ఎళ్ళాలి అని అనుకుండే ముందరనే ఆపేశారు కారు. ఆపేసి ఇట్లా తీసుకొచ్చి అందరిని ఇట్లా ఆపేసి ఇట్లా పెట్టేసాడు. కార్‌లో పడుకోగూడదు. పైన టెంట్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ ఉంది ఎళ్ళండి అక్కడికి అంటున్నా. ఆ టెంట్స్ గూడా ఎట్లా అంటే పర్ పర్సన్‌కి 300 రూపీస్. మనం పే చేసే ఉండాలి. మన దగ్గర టెంట్ ఉన్నా మనం టెంట్ ఏసుకోకూడదు. మన కార్‌లో పడుకోకూడదు. అంటే ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5 వరకు ఆపేస్తారు. మార్నింగ్ 5 కంటే ఇన్ని కార్లు ఇంత ట్రాఫిక్ మళ్ళీ ఒకటేసారి వదులుతాడనమాట. అప్పుడు ఇంకెంత టైం పడతదో తెలీదు. బయటికి కూడా పంపించరు. మనం ఒకసారి ఇందులోకి ఎంటర్ అయితే బయటికి పంపించరు. ఇక్కడ నుంచి క్యాంపింగ్‌లోకి ఎంటర్ అయితే మళ్ళీ క్యాంపింగ్ నుంచి ఇక్కడికి రానియ్యరు. ఇక్కడ నుంచి అక్కడికెళ్ళనియ్యరు. మొత్తం ఇట్లా ఒక ఒక ఏదో ఏమంటారు బ్లాక్ చేసి పడేశారు. పార్కింగ్‌కి పక్కనే టీ స్టాల్‌లో ఒక అతను 800 రూపీస్‌కి చిన్న రూమ్ లాగా అరేంజ్ చేశాడు. సో, ఈరోజు నైట్‌కి ఇక్కడే. రేపు కలుద్దాం. బాయ్.